వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా నూతన పరిచయాలు కాస్త ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది వాస్తవము ఏది అవాస్తవము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీలో ఉండేటువంటి భావాలను, మీలో ఉండేటువంటి ఆ నెమ్మదితనం కానీ, మీలో ఉండేటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని కానీ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు కదా. తాను ఎంత చక్కగా ఉన్నా కానీ, ఎంత నిష్కల్మషంగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక నిర్వేదం మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మధ్యలో దాంపత్యపరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎక్కువగా శారీరకమైన శ్రమ ఉండే అవకాశం ఉంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతాయి, కానీ డబ్బు అందుతుంది, కానీ ఏ సమయంలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కాస్త వాయిదా పడడం, ఆ క్షణంలో ఒక రోజు 2 రోజులు కాస్త మానసిక సంఘర్షణ ఏర్పడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. వారాంతంలో జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మాత్రం లభించే అవకాశం ఉంది. సోమరితనం, జాఢ్యం బాగా పెరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అజాగ్రత్త, అశ్రద్ధ పనికిరాదు. చిన్న విషయానికైనా వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం చక్కని అభివృద్ధి కనబడుతోంది. ఉన్నత విద్యల కోసం విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు కోసం మీ యొక్క పేరును కూడా సూచించేటువంటి అవకాశాలు, లేదా ఒక సర్టిఫికెట్ మీరు పొందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. వ్యాపారాలలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పై ఉద్యోగ విషయంలో పై అధికార సహకారాలు కానీ కాస్త సామాన్యంగా ఉండే అవకాశమే ఈ వారం కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలిపెట్టి కాస్త ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నీలి రంగు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో తీసుకెళ్ళి అర్చన చేయించండి. ఒక 2 పుష్పాలైనా ప్రతిరోజు వేయండి. ఈ వారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి నీలిరంగు పుష్పాలతో పూజ చేయండి. వారాంతంలో చక్కని ఫలితం మీకు కనపడుతోంది. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శనేశ్వర, రాహుగ్రహ, అంగారక స్తోత్రాల్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.